ఓనర్షిప్ మార్చడం. కట్టబడిన గాడిద విప్పబడాలి. కట్టబడి నుండి ఎంత ప్రయాసపడినా మనం ముందుకు వెళ్ళలేం కదా. నదికి అవతల వైపు 5 ఇళ్ళు, అప్పటికే ఉడిచేటి వరకు చాలా పొద్దుపోయింది, చీకటి పడుతూ ఉంది. పడవ నడిపి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, ఏదే విధంగా పడవ నడుపుతుందా దగ్గరికి వెళ్దామని వచ్చిన వ్యక్తి, నేటిగా వచ్చిన వ్యక్తి ఆ పడవ కూర్చున్నాడు. తెల్లారిపోయింది కానీ అక్కడే ఉన్నాడు. రాత్రంతా నడుపుతూనే ఉన్నాడు. ఊరికి మాత్రం వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు. కారణం ఏంటంటే ఆ పడవ నడిపేద్దాం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పడవ బొడ్డు కట్టేసి వెళ్ళాడు. ఈయన చూసుకోకుండా తాగినటువంటి మత్తులో ఉన్నాడో ఏమో మరి. పడవకి తెల్లవారు అది అడిగాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అక్కడే ఉండిపోయింది ఆ పడవ. తను కూడా అక్కడే ఉండిపోయాడు. కారణం ఏంటంటే ఆ పడవ ఆల్రెడీ కట్టబడింది. మనం పాపానికి కట్టబడి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ముందుకెళ్ళడం అసాధ్యమైన విషయం. చూడండి, 51వ కీర్తన 3వ వచనం. 51వ కీర్తన చదవచ్చు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను. దావీదు మహాభక్తుడు చెప్తూ ఉన్నాడు, నా దోషము పోవునని నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునని నన్ను పవిత్రపరచు. దేవా, నీ కృప చెప్పున నా భక్తి, నా శక్తి, నా యుక్తి, నా జ్ఞానం కాదయ్యా. కేవలం నీ దయ, నీ జాలి, నీ కరుణ చెప్పున, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున అతిక్రమం తుడిచివేయమో. ఆలోచన, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగానట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములు విముఖుడు కమ్ము, దాని దోషమన్నింటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించును. ఇలాంటి ప్రార్థన మనకు ప్రతి ఒక్కరు చేయాలి. మన పాప కష్టం మనకు తెలుసుడా, మన అతిక్రమం మనకు తెలుసుడా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందకపోతుంది. ప్రతి వ్యక్తి కూడా కట్టబడి స్థితిలోనే ఉన్నా. భక్తులుగా దేవుని సన్నిధిలో ఆరాధించే మనం సైతం ఏదో ఒక పాపానికి కట్టబడి ఉంటా. పరిశుద్ధ గ్రంథంలో 14 పుస్తకాలు రాసినటువంటి మహాభక్తుడు యేసయ్య కొరకు మెడ మీద తలలేకుండా నరకబడటానికి ఇష్టమైనటువంటి హతసాక్షి, ధర్మశాస్త్రాన్ని ఆమోదాగ్రం పండించేటువంటి పండితుడు, గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి శిష్యుడు, ఆనాటి సన్నిహిత సభ సభ్యుడు, ఆస్తిపడేటువంటి పౌలు మహాభక్తుడు, సమస్తాన్ని నష్టపరుచుకొని
ఎంచుకున్నాను. అలాంటి పౌలు మహాభక్తుడు రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం మాట్లాడుతూ ఉంటాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని ఎరుగు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును! ఇంటి మరణములో శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. ఏమండి, అంత మహాభక్తుడు అయినటువంటి పౌలు చెప్పే మాట ఏంటంటే, నాలో నా శరీరంలో ఒక పాప నియమం ఉంది, అది ఎప్పుడు అది ఈడ్చుకుపోతూ ఉంది అంటున్నాడు. మరి మనమే పాటి వారం. ప్రతిరోజు అనుదినం మన పాపాన్ని మనం ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడుతూ ఆ కట్టబడే పాపం నుంచి మనం విడుదల పొందుతూ వెళ్తే తప్ప సాధ్యపడే విషయం కాదు. కట్టబడే స్థితి నుండి ఖచ్చితంగా మనం విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈరోజు ఈ వాక్యం జాగ్రత్తగా విన్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూడండి ఒకసారి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచేలా మన అన్యోన్య సహవాసం కలవారమయ్యును. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయదు. మనం పాపం లేని వారని చెప్పుకుని ఎలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకొని ఎలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎలా ఆయన అబద్ధికునిగా చేయవారు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే ఉన్నా, ఆ పాపం నుంచి విడుదల పొంది ప్రాసెస్లో ఉన్నా. ఇక్కడ నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేరు. కానీ నీతిలో ఎదుగుతున్న వారుగా ఉన్నాం. నీతిలో ఎదుగుతున్న పెద్ద అన్నలు, చిన్న అన్నలు, పెద్ద అక్క, చిన్న అక్క, చిన్న చెల్లు, నీతిలో ఎదుగుతున్నా, నీతిమత్వంలో పెరుగుతూ ఉన్నా. ఇక్కడ పరిశుద్ధి అవ్వలేదు, కానీ పరిశుద్ధి ఎదుగుతున్న వాళ్ళు ఉన్నా. దేవుని వైపు వెళ్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినం కూడా పరిశుద్ధతలో ఎదుగుతూ దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలని ఆశగా పెడుతున్నారు. కానీ పరిపూర్ణ పరిశుద్ధత అనేది ఏ వ్యక్తికి ఈ భూలోకంలో ఉండగా జరిగే పని కాదు. మన యేసయ్య రాకడో మనం పోకూడదు జరగాలి. అప్పుడే పరిపూర్ణత మనం సంతరించుకుంటాం. అప్పటి వరకు పరిపూర్ణత పరుగులెత్తుతూనే ఉండాలి. దేవులాగా స్వభావ సిద్ధంగా మనం పవిత్రులం కాం. మన పాత స్వభావం భ్రష్టమైంది, చెడిపోయింది. అందుకే పాపం అంటే మనకు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచ్చాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచ్చాను. ఆత్మానుసారంగా నడుచుకొని శరీరం మీరు నెరవేర్చారు. ఆత్మ శరీరముకు, శరీరం ఆత్మకు విరోధముగా అపేక్షించు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నవారును. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15.
దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మానవుడు కనుక. ఓ దురాశ, ఆశ మంచిది కానీ దురాశ మంచిది కాదు కదా. ఓ దురాశ మనలోకి వస్తుంది, ఒక దుష్ట కోరిక మనలోకి వస్తుంది, వచ్చి అది గర్భం ధరిస్తుందట. గర్భం ధరించి పాపాన్ని కంటుంది. అంటే ప్రాసెస్ జరగడానికి చాలా 9 ఏళ్ళు 10 ఏళ్ళు టైం ఉంటుంది. టైం ఉంటుంది కదా. గర్భం ధరించిన తర్వాత పిల్లల్ని కట్టడానికి టైం ఉంటుంది. ఏదుకైతే 2 సంవత్సరాలు ఉంటుందట. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అంటూ ఉంటుంది. తర్వాత ఒక దుష్ట కోరిక నువ్వు హృదయంలోకి వచ్చిన తర్వాత దాని నుండి పాపం చేయడానికి చాలా టైం ఉంటుంది. తర్వాత పాపం పరిపక్వమై మరణానికి కట్టడానికి కూడా, అంత దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోవడానికి కూడా టైం ఉంటుంది. ఈ మధ్యకాల సమయంలో దేవుడి దగ్గరకు వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, ఏ పాపాన్ని కట్టబడి ఉన్నావో, సైతాను దురాత్మ నేను ఏ పాపాన్ని కట్టివేశాడు, లేక నీ అంతా నువ్వు ఏ పాపాన్ని కట్టబడి ఉన్నావో ఆ పాపాన్ని ఒప్పుకొని విడుదల పొందితే నిశ్చయంగా దేవుడి సదా సంతోషం అనుభవిస్తాను. దేవుడిని నమ్ముకోవటం అంటే, దేవుడి రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుడు నమ్ముకోవటం అంటే ఏదో అలా వచ్చి ఆచారపరం కూర్చుని వెళ్ళటం కాదు. పరిశుద్ధాత్మైన ఆనందం మనకుండా, దేవుని బట్టి సంతోషించే స్థితి మనకుండా. అది దొంగిలించే ఒక్కటి పాపం. పాపం ఎక్కడైతే ఉంటుందో, ఏ రోజుల్లో పాపం ఉంటుందో ఆ వ్యక్తి జీవితం నిజమైన ఆనందం, పరిశుద్ధాత్మక ఆనందం ఉండదు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను ఆనందిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి హృదయంలో పాపాన్ని తావే ఉండదు. పాపాన్ని జయించి జీవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. పాపం గురించి బోధిస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన వెళ్ళి పాస్టర్ గారికి అన్నాడు, పెద్ద పాపం గురించి మీరు చెప్పకండి అన్నాడు. మా ఊళ్ళో యేసు ప్రభు నామమున సహోదరుడు అన్నారు కదా, ఏంటో ఇప్పుడు మీరు పాపం అంటారండి. ఇక తప్ప 2 మాట మీకు ఒకటే ఒక రాదా, పాపులారండి ఎవరు పాపులు, అందరూ పరిశుద్ధి అన్నాడు. పాపులు ఎవరు? పాపం గురించి సరైన అవగాహన లేకుండా జీవించేటువంటి రోజులు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. దేవుడు ఇచ్చేటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి మన ముందు. నేను తప్ప దేవునికి ఉండకూడదు, ఏ విగ్రహాన్ని పూజ చేయకూడదు, నా నామాన్ని మహిమకరంగా జీవించాలి, 6 రోజులు కష్టపడి 7 రోజులు నా సన్నిధిలో కనిపించాలి, నేను తండ్రిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు అని భార్య కానీ పొరుగు అయింది నీ పొరుగు అనేది కూడా ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి జీవించడమే పాపం. ఆజ్ఞలు అంటే తెలియదు, పాపం అంటే తెలిసింది. మా ఊర్లో సహోదరుడికి ఆజ్ఞలే తెలియదు. వ్యభిచరించడం తప్ప తెలియదు వాడు. అబద్ధం ఆడటం పాపం అని తెలియదు, వ్యభిచారం చేయడం పాపం అని తెలియదు, దొంగతనం చేయడం పాపం అని తెలియదు వాడు. కాబట్టి పాపులు ఎవరున్నారో అందరూ పరిశుద్ధి అంటాడు. ధర్మశాస్త్రం రాకముందు పాపం అంటే ఏంటో మనకు తెలియదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే పాపం అంటే ఏంటో మనకు అర్థమైంది. యేసుని నమ్ముకున్న తర్వాత మనకు ఇంకా చాలా క్లియర్గా పాపం గురించిన అవగాహన ప్రయత్నం మనం. ఎందుకంటే వెలుగులోకి వచ్చాం కాబట్టి ఏది పాపమో ఏది పరిశుద్ధతో క్లియర్గా తెలుసు మనకి. మన గమ్యం ఏంటో కూడా క్లియర్గా తెలుసు. పాస్టర్ గారు అన్నారట, విషం అన్నటువంటి చేసాన్ని తీసుకొచ్చారు. దాని మీద విషం రాయబడుతుంది. బ్రదర్ మీరు చెప్పే మాట ఏంటంటే, దీనిలో విషం ఉంది, బాటిల్లో దీని మీద విషం అనే స్టిక్కర్ ఉంది, దాన్ని పీకేసి తేనె అని అంటించమంటారా అని అడిగాడు. అంటిస్తే ఏమవుతుంది?
ఆ ఇంట్లో ఉన్న పిల్లకాయలు ఇది తేనె తాగుతారు, తాగి చచ్చిపోతారు కదా. పాపాన్ని పాపంగా చూపించడం, దాన్ని బోధించడం అనేది సంఘంలో సేవ చేసే సేవకుల యొక్క బాధ్యత. ఏది పాపాన్ని ఖచ్చితంగా బోధించాలి. పాపాన్ని తప్పని, పాపాన్ని పొరపాటని, పాపాన్ని ఏదో సర్దుకునే విషయమని బోధించడానికి వీలేదు. అలాగా బోధిస్తే విషయం చేసా మీద తేనె అని అంటించడం అవుతుంది. ప్రపంచంలో పాపాలన్నింటినీ కూడా 7 రకాలుగా విభజించారు. మొదటి పాపం గర్వం. చూడండి, సామెతల 16:18 వచ్చింది. సామెత 16:18. సామెతల 16:18 వచ్చింది. వెళ్దామా? ఎవరొక్కడు మొదట నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఎవరైనా ఏమొస్తారు? వస్తారు. త్వరగా స్పీడ్. ఈ పేరు గర్వం అనుకో. ఈ పేరేంటి? గర్వం. గర్వం ఎంత ఉంటే అందువల్ల నాశనం. నేను వస్తున్నా పదా, నేను వస్తున్నా పదా అంటారు. నాశనం అడిగా ఉంటుంది. గర్వం ఉంటే నాశనం అంతా వస్తూ ఉంటుంది. మన గర్వాన్ని కట్టబడదాం అనుకుంటా. కట్టబడి గాడిని పిచ్చిన కనబడుతుంది. గర్వాన్ని కట్టబడి ఉంటే ఖచ్చితంగా నాశనాన్ని మనం పొందుకుంటాం. డోంట్ ఫర్గెట్. గర్వం వెంబడి ఉండేది నాశనం. రకరకాల గర్వాలు ఉన్నాయండి. గర్వం అంటే తలవిస్తామని, గర్వానికి అర్థం డాబు చెప్పుకోవడం, తోక పెంచడైతే 3 ఇసటం గర్వం. స్థాయికి మించి ప్రవర్తించడం, మనం ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటే నిశ్చయంగా దీవించబడతాం కదా. గొర్రెలలో నుండి బాలుడైన దావీదుని దేవుడు తీసుకెళ్లి రారాజుల సింహాసనం కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి దీనత్వం, తన పాపాన్ని ఒప్పుకునే విధానం అద్భుతం. దావీదు పాపం చేయలేదు అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. కానీ దావీదు దేవుడి హృదయానుసారంగా ఉంది. అంటే దేవుని యొక్క హృదయం ఏం కోరుకుంటుంది అంటే పాపాన్ని ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటుంది. గర్వహృదయులందరూ యెహోవాకు హేయు, నిశ్చయముగా వారి శిక్షణ ఉంది. 29-23 సామెతలు 29 ఎవని గర్వము వారిని తగ్గించును, వినయమనస్కుడు గాంధనందును. ఎవని గర్వం వారిని ఖచ్చితంగా తగ్గిస్తున్నది, డౌటే లేదు. యెషయా గ్రంథం 14:12 చూద్దాం. యెషయా గ్రంథం 14:12. పరలోకంలో సంఘటన ఇది. పరలోకంలో దేవుని యొక్క వెలుగు వచ్చి ప్రధానమైన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ మీద పడుతుంది. లూసిఫర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి పరలోకంతో వ్యాపిస్తుంది. పరలోకంలో సూర్యుడు చంద్రుడు లేడు, కేవలం దేవుని యొక్క ముఖ వచ్చేస్తే దేవుని యొక్క వెలుగే పరలోకం అంతా కూడా వెలుగు చేత నింపబడి ఉంటుంది. ఆ దేవుని నుంచి వచ్చే వెలుగు మొట్టమొదటిగా లూసిఫర్ మీద పడుతుందట, రిఫ్లెక్ట్ అయ్యి పరలోకంతో వ్యాపిస్తుందట. లూసిఫర్ ప్రధానమైన దూత.
దేవుని తన నెక్స్ట్ సింహాసనం లూసిఫరే. లూసిఫర్ అనుకున్నాట దేవుడితో సమానంగా నేను కూడా కుర్చీ చేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే లూసిఫర్ పాటలు పాడుతుంటే పర్వతమంతా కూడా మైమర్చిపోయేవాడు. దేవుడి సైతం కూడా సింహాసనం మీద మైమర్చిపోయేవాడు. అంతగా పాటలు పాడగలిగిన సామర్థ్యం లూసిఫర్ అనే దేవదూతకు ఉంది. కొన్ని కోట్ల దేవదూత గణాలను తన గాన పరిచర్య ద్వారా నడిపించగల సామర్థ్యం లూసిఫర్కు ఉంది. అలా లూసిఫర్ నేను పాట పాడుతుంటే ఎంత తన్మయత్వం పరలోకమంతా చెందుతుంది కాబట్టి ఇంకా నేనే హీరో అనుకున్నాడు. దేవుని తర్వాత సింహాసనం చేసుకుందాం అనుకున్నాడు. దేవుని ఎంతో సమానంగా ఆ ఆలోచన హృదయంలో వచ్చింది, ఆ గర్వం హృదయంలో వచ్చింది, హృదయంలో పుట్టింది. దేవుడు అది గమనించి లూసిఫర్తో మొదటి దేవతను మొత్తాన్ని కిందకు త్రోసివేశాడు. వాడే సాతానుగా ఓ అద్భుతమైన దేవదూత సైతానుగా దయ్యంగా మారిపోయింది. ఎందుకంటే గర్వం ఆ దూతను, అద్భుతమైన దూతను ఓ దయ్యంగా మార్చేసింది. సహోదరా, ఓ మంచి వ్యక్తివి నీవు గర్వం నీలోకి వచ్చిన తర్వాత ఓ చెడు వ్యక్తిగా, ఒక అసహ్యమైన వ్యక్తిగా మలసబడ్డా. గర్వం అంతగా చెడగొడుతుంది. మా ఊర్లో అయితే ఈడొక్క చండాలుడు రాడు. నేను ఆ మాట వాడతాను పల్లెటూరు, పెద్ద చండాలని వ్యక్తి రాడు. నా గర్వం అంతా దారుణంగా వ్యక్తిని పాడు చేస్తుంది. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, నేను అలాంటి కాదు ప్రభా, ఈ ప్రార్థన చేయడానికి వచ్చాడు, ఈ సుంకర్ లాంటి కాదు ప్రభా, ఐఎమ్ సంథింగ్ ప్రభా అన్నాడు. ఆధ్యాత్మిక గర్వం, నేను గొప్పవాడిని, నేను ప్రార్థన పోండి, నేను పాటలు పాడగలను, నేను వాక్యం చెప్పగలను. ఆధ్యాత్మిక గర్వం కొంతమంది ఉంటుంది. దేవుడు అదనం తీసి పక్కన పెడతాడు. గర్వం ఏ రూపంలో గర్వమే. అది ఆధ్యాత్మిక గర్వమా, అది విద్యా గర్వమా? కొంతమంది విద్యా గర్వం ఉంటుంది. కొన్ని రాజు 18 పని మొదటి కొన్ని 8 చెప్పండి. అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించు. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపం చేయడం వలన, వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించడం వలన మీరు క్రీస్తులకు విరోధముగా పాపం చేయవలదు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19. జ్ఞానము నాశనం చేతును, వివేకమును శూన్యపరుతును. జ్ఞానీయమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకము తర్కవాదీయమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకునేది కదా. సువార్త ప్రకటన వెరితనం చేత నమ్ము వారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పమాయను. 2వ అధ్యాయం. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక మొదటి వచ్చిన సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాళ్ళం కాదు. ఇక్కడ వాక్చాతుర్యము జ్ఞానము పనికిరాదండి. ఆ విద్య గర్వం అనేది దేవుని చాలా అసహ్యమైంది. మనం ఎంత చదువుకున్నా దేవుడి కంటే గొప్పవాళ్ళమే కాదు. దేవుడు యావత్తు భూమిని ఆకాశం సృష్టించి పరిపాలించే గొప్ప జ్ఞాని. కాబట్టి దేవుని ఎదురు మనం ఉన్నాం కాబట్టి మన జ్ఞానం అయిపోతుంది. మానవ జ్ఞానం ఎలాంటిది అంటే మానవ జాతిని నాశనం చేస్తూ ఉంటుంది. అటామిక్ బాంబు కనిపెట్టుకున్నాం,
దాన్ని తీసుకెళ్ళి హిరోషిమా నాగసాకి మీద వేసాం. ఏమైంది? 1,00,000 మంది కూడా చచ్చిపోయారు. అప్పుడు చచ్చిపోయారు కూడా 1,60,000 మంది ఒకసారి, 1,20,000 మంది ఒకసారి చచ్చిపోయారు 2 బాంబులు. సరే చనిపోయారు రికార్డు సరే, కానీ ఇప్పుడు రికార్డు ఏంటంటే ఇప్పటికి కూడా పుట్టే పిల్లలు సైతం క్యాన్సర్ వ్యాపిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. మానవ జ్ఞానం మానవ జాతి నాశనం చేస్తుంటే దైవిక జ్ఞానం ఉంటే అది మనిషి జీవితాన్ని కడుతూ ఉంది. దేవుడు ఇచ్చే జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి జ్ఞానం ఉపమ చేస్తూ ఉంటుందట. ఇది లోక జ్ఞానం. జాగ్రత్తగా ఉంటారు. ఆధ్యాత్మిక గర్వం, విద్యా గర్వం, తర్వాత ధన గర్వం, జాతి కుల గర్వాలు. మాది అగ్రకులం అండి. జీబ్రా అందం ఉంటుందా? ఎద్దు అందం ఉంటుందా? జీబ్రా అందం ఉంటుంది, ఎద్దు అందం ఉండదు. కానీ ఎద్దే పనిచేస్తుంది, ఎద్దునే మనం ఇష్టపడతాం. జీబ్రా చూడడానికి అందంగా ఉంటుంది, సారా. జాతి గర్వం, కుల గర్వం కూడా అలాంటివి. చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ఎందుకు పనికిరావు. గర్వం సర్వనాశనానికి మూలం కాబట్టి ఆ గర్వాన్ని మనం ఎంత త్వరగా దేవుని సన్నిధిలో పొందే అంతగా మనం దీవించబడుతూ ఉంటాం. తరువాతిగా కోపాన్ని కట్టబడి ఉంటే మీరు గమనించాలి, మన కోపమే మనకు శత్రువు అయింది. యాకోబు రాసిన పత్రిక 1:19 చెప్తుంది కదా, కోప్పటం నిదానించాలట, మాట్లాడటం నిదానించాలట, వినుటకు వేగిరపడాలట. 37 చెప్తుంది కదా, కోపం మానవ ఆగ్రహము విడిచిపెట్టుము అని. సామెతల గ్రంథం 16:32 చెప్తుంది కదా, ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకునే వాడి కంటే తన మనసును స్వాధీనం ఉంచుకునే వాడు గొప్పవాడు. కోపంతో ఆఫీస్ నుండి వచ్చాడు, పిల్లలు ఎదురొచ్చారు, వాళ్ళు ఏడుస్తూ ఏం తెచ్చావు అడుగుతున్నాడు డాడీ మాకేం తెచ్చామని. ఇదవుతుంది మనకు బాగా కోపంగా ఉన్నాడేమో. ఒకటి ఇచ్చాడు పిల్లడికి, మళ్ళీ అమ్మాయి ఇచ్చింది, ఆమె కూడా ఒకటి ఇచ్చాడు. భార్య ఇచ్చింది, దెబ్బ కొట్టుకుంటుంది, ఆమె కూడా ఒకటి ఇచ్చాడు. మొత్తం ఇంకా కోపం తగ్గలేదు, ఇంట్లో తిరిగి చూస్తున్నాడు. ఇదొకలో ఊరు ఇంటి పక్కన అందరూ వచ్చారు, వచ్చి వాళ్ళు కూడా దెబ్బ అంటున్నారు. ఆమె కూడా కోపం వచ్చింది. ఆమెకి ఏం జరిగింది అక్కడంటే పిల్లలు చంపేశాడు, భార్య చంపేశాడు. కోపం, ఆ కోపంలో జరిగింది ఏంటో 5 నిమిషాల చుట్టుపక్కల వాళ్ళు వచ్చి దెబ్బ అంటే ఏం జరిగింది నీకు అర్థం కావట్లే, కోపంలో ఉన్నాడు. ఇంకా కోపం సాధారణంగా చూసుకుంటే ఎవరి కుటుంబం అంతా పోయింది. నీ కోపం నీకే శత్రువుగా మారుతుంది, మన కోపం మనకే శత్రువుగా ఉంటుంది. షార్ట్ టెంపర్ ఉంటారు, త్వరగా కోపపడేవాడు, దానివల్ల చాలా కీడు ఉంటుంది. త్వరగా కోపం వస్తుంది, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. అది చాలా చిత్ర విషయం కదా. నాకు కూడా కోపం వస్తుంది, కానీ చాలా టైం పడుతుంది. కోపం ఒక రోజులు టైం పడుతుంది. ఆ రోజుల్లో టైంలో చెప్తూనే ఉంటాను, టైం ఎక్కువ పడుతుంది. ఆరంభంగా అయితే టైం చాలా తక్కువ, క్విక్గా కోపం వచ్చేది. కానీ ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత ఇది రైట్ కాదని నేర్చుకున్నది. కోపం మానము, కోపపడి నిదానించు, ఈ మాటలు నన్ను సరిచేసి కోపపడాన్ని నిదానించాలి, మాట్లాడటాన్ని నిదానించాలి, వింటకు వేగిరపడాలి. జీవితం చాలా సరి చేయబడింది. వాక్యం లేకపోతే నేను ఏమైపోయేవాడు. వాక్యమే నన్ను కాపాడుతూ వచ్చింది. చూడు, అసూయ, బుద్ధి లేని వారు అసూయతో చచ్చెదరు. యోబు గ్రంథం 5:2 బుద్ధి లేని వాడు అసూయ పడతాడు. అసూయ ఎలాంటిది అంటే ముండ్ల కంపలాంటిది.
ముండ్లకంప నువ్వు ఎందుకు ఆ వ్యక్తి యొక్క బట్ట చించావు అని అడిగితే, ముండ్లకంప అందట నాకు సరదా అన్నాడు. అరే చించితే నీకేమొచ్చింది? ఆ వ్యక్తి యొక్క బట్టలు ఎందుకు చించావు అంటే నాకు సరదా. ఓ సహోదరుడుతో నేను కూడా కూర్చున్నాను. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న టైంలో ఆయన చక్క పని చేసుకుంటూ ఉండేవాడు అండి. ఆయన నాకు ఒక విషయం చెప్పాడు. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఒక అతను ఫుల్ వైట్ షర్ట్ వేసుకుని వైట్ ప్యాంట్ వేసుకుని వెళ్తా ఉన్నాడు రోడ్డు. అదే ఈయన చక్క పని చేసి ఈ సహోదరుడు నాతో చెప్పాడంటే, పాస్టర్ నాకు చాలా మండుతుందండి అన్నాడు. ఎందుకన్నా? వాడు అంత వైట్ షర్ట్ వేసుకెళ్తానే నాకు మండుతుందండి అన్నాడు. నీకెందుకు మంట? వాడు బట్టలు ఆడే కొనుక్కున్నాడు, వాడే వేసుకెళ్తాడు, కానీ నాకు మంట పడుతుందండి. వాడు అంట ఎంత నాకు ఇష్టం ఉందండి అన్న. వాడి మీద అంత పొరచాలని ఆశ ఉందని అన్న. ఎందుకు వైట్ బట్టలు ఆడమండి నీకెందుకు మంట అంటే అదే అసూయ అండి. అసూయ కూడా ఎలాంటి వాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా నా ఎదుటి కనుక ఒక ఇస్తే నాకు 2 అన్నాడు. ఆడికి ఒక టీవీ ఇస్తే నాకు 2 టీవీలు కావాలి అన్నాడు. సరే దేవుడు ఆడికి ఒక కళ్ళు తీసేయండి, 2 కళ్ళు పోయి. అసూయపడి ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తి కంటే పైన ఉండాలనుకుంటాడు. గోదావరిలో పరిచయం ఒక సహోదరుడు ఉన్నాడు, బాగా పరిచయం సహోదరుడు. ఆయన ఎప్పుడు ఏమైంది కోరుకున్నాడంటే అందరికంటే మించింది కాదు నాకే ఉండాలనేవాడు, అందరికంటే మించిన సెల్ ఫోన్ నా దగ్గర ఉండాలనేవాడు. అసలు బండి మార్కెట్లోకి వస్తే అది మొట్టమొదటి ఆ ఇంట్లోనే ఉండాలనేవాడు. ఏమైందంటే అన్ని అప్పులు పోలయ్యాడు. అందరికంటే పైన ఉండాలి అనుకునే వ్యక్తి అందరికంటే శివోవిష్ణు ఇప్పుడు అంటాడు కదా, ఆ సహోదరుడు అంటాడు కదా, నేను వచ్చి ఒక మీటింగ్లో కూర్చొని అనుకోండి, మీటింగ్ అయిపోయే వరకన్నా ఈయన పలానా సహోదరుని గుర్తిస్తే చాలు అంటాడు. ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్లో నేను ఉండాలని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు? అసలు ఈయన ఈ పలానా సహోదరుని గుర్తిస్తే చాలు, ఒక సంవత్సరానికి గుర్తిస్తే చాలు అనే స్థితికి వచ్చాడు. బుద్ధి లేని వారు అసూయ చచ్చారు. చూడండి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ అసూయ పనులు కొంతమంది ఉన్నారు. అసూయ కూడా అభివృద్ధి చెందాలంటారా సహోదరులారా, సహోదరులారా? అసూయ కూడా అభివృద్ధి చరిత్ర ఎక్కడ ఉందా? పరిశుద్ధ గ్రంథం అంటే ఎక్కడా లేదు. అసూయపడు అభివృద్ధి చెందడు, అసూయపడు పాడైపోతాడు. ఎవరి అసూయ వానికి క్యాన్సర్ లాగా వ్యాపిస్తుంది. క్యాన్సర్ అంత భయంకరమైంది, అసూయ కూడా అంత భయంకరమైంది. అసూయ పట్టడం వల్ల ఉపయోగమే లేకపోతే నష్టం జరుగుతుంది. పైన గొర్రెను చూసి కింద గొర్రె చెప్పాలి, నేను కూడా వస్తున్నా అని చెప్పాలి. అంతేగాని ఆ పైన గొర్రెని ఎలా కిందకి లాగాలా చూడకూడదు. అన్ని పీతల మీద మోత ఉంది కానీ ఇండియా పీతల మీద మోత లేదట. ఓనర్ గారు అడిగారంటే ఏంటంటే అన్ని అమెరికా పీతల మీద మూత పెట్టారు, ఆస్ట్రేలియా పీతల మీద మూత పెట్టారు, రకరకాల అన్ని పీతల మీద మూత, మా దేశం పీతల మీద మూత ఎందుకు పెట్టాలని అడిగితే ఆయన చెప్పాట, ఒక పీత పైకి వెళ్తాను మా పీత, మరొక పీత కొంచెం కిందకి లాగుతూ ఉంటుంది. ఒక్క పీత కూడా పైకి వెళ్ళకుండా ఆ పొట్టలో ఉన్న పీతలే కాపాడుతూ ఉంటాయి. ఇది ఇండియా, ఇది భారతదేశం యొక్క స్వభావం అని చెప్పాడు. ఎవరి పైకి వెళ్ళాలి, నేను నిన్నగా ఆడుకుంటాను లేదు. నరకం అంటే తెలుసా మీకు? నరకం అందరూ కూర్చొని డైనింగ్ టేబుల్ భోజనాలు ముందే సిద్ధం ఉన్నాయి. మంచి పంచభక్ష ప్రమాణాలు పెట్టాడు దేవుడు అక్కడ నరకంలో. భోజనాలు మంచి వాసన వస్తున్నాయి, కానీ చేతికి గెట్లు ఉన్నాయి. దేవుడు ప్రతి చేతికి గెట్లు పెట్టాడు, 2 చేతి గెట్లు. నేను గెట్టిందే తినాలి, గెట్టి తింటే నోటి దగ్గర కదా, ఎట్లా తీసుకుంటే తీసుకోవడానికి అర్థం అయిపోతుంది కదా, నోటి దగ్గర రాదుగా, కాబట్టి ఇటు తినలేకపోతాం. సరే పర్లోకంలో కూడా సేమ్, టేబుల్ మీద భోజనాలు ఉన్నాయి, చేతులు గడ్డలు ఉన్నాయి. పర్లోకంలో హాయిగా తిన్నారు, మంది తిన్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నరకంలో మాత్రం కడుపులు కాలుతున్నాయి, చచ్చిపోతున్నారు, కానీ అన్నం ముందే ఉందిగా తినలేకపోతున్నారు. ఇదే నరకం అంటే. ఈడేమనుకున్నాడంటే నేను తినకపోతే ఆడికి పెట్టలేదు,
నేను ఎటు తినలేదు కదా, కానీ ఆడికి కూడా పెట్టకూడదు. నేను తిన్నా ఆడి పెట్టు. పర్లోకం అనుకున్నట నేను తినపోయిన పర్లేదు, ఆడికంత పోయి తింపి ఆడిపోయిన వాడికంత తింపుతాను, ఆడిపోయినా అడిచే అక్కడికి కదా చెయ్యాలి. పోయిన వాడు తినిపించాడు, వాడే నీళ్ళు తినిపించాడు. ఇటు టేబుల్ వాళ్ళు ఒకరికొకరు తినిపించుకున్నారు. హాయి కడుపు నిండిపోయింది అందరికీ. నరకం వాడు వీడి తింటా ఆడు తినిపిస్తాడు. ఇది నరకం. అసూయ జన చచ్చెదరు. 26వ అధ్యాయంలో మనం చూస్తాం ఇస్సాకు జీవితం. ఇస్సాకు గురించి చదువుతుంటే నాకు ఒక మాట మీకు చెప్పాలనిపిస్తుంది. ఇస్సాకు మనసు వెంబడి వెళ్ళేవాడు కాడు, మాట వెంబడి వెళ్ళినటువంటి వ్యక్తి. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట వెంబడి వెళ్ళాడు. దైవజనమ, దేవుని మాట వెంబడి వెళ్తే నిశ్చయంగా దీవించబడతావు, కానీ నీ మనసు వెంబడి వెళ్తే దీవించబడవు. నీ మనసు రకరకాలు చెప్తుంది. దేవుని మాట ఏం చెప్తుంది? అది రైట్. అబద్ధం ఆడద్దని చెప్తుంది, కానీ మనసు ఏం చెప్తుంది? నాకు కొంచెం అబద్ధం ఆడొచ్చని చెప్తుంది. మరీ అంత కఠినంగా ఉండవసరం లేదు. అబద్ధం ఆడాల్సిన టైంలో కొంచెం చిన్న అబద్ధాలు, తెల్ల అబద్ధాలు, నల్ల అబద్ధాలు అని చెప్పినాడు సండే స్కూల్ టీచర్ పిల్లలకి. తెల్ల అబద్ధాలు, నల్ల అబద్ధాలు. సరే, ఆ పిల్ల అక్కడ మమ్మీ అంటే వెళ్తూ అబద్ధం చెప్పిందాడు. డబ్బులు ఏం చేసామని అడిగితే అబద్ధం చెప్పిందాడు. అదేంటి నువ్వు అబద్ధం చెప్పేవేంటి, డబ్బులు ఆ విధంగా ఖర్చు పెట్టలేదు కదా నువ్వు అంటే, అప్పుడు చెప్పిందా చిన్నపిల్ల, మా సండే స్కూల్ టీచర్ చెప్పింది తెల్ల అబద్ధాలు నల్ల అబద్ధాలు ఉంటాయని, ఇది తెల్ల అబద్ధం అని చెప్పిందాడు. అబద్ధం తెల్ల అబద్ధం అంటే ఆడొచ్చు అనమాట, నల్ల అబద్ధాలు అంటే ఆడకూడదు అనమాట. అది అట్టే ఉండవు. అబద్ధమే. ఫోన్ చేస్తాడు కానీ ఆయన నా ఎదురే ఉంటాడు. నేను విజయవాడ ఉన్నా అని చెప్తాను, నా ఎదురు కూర్చొని విజయవాడ ఉన్నా అని చెప్తాను. ఏంటంటే అట్లా మాట్లాడచ్చా? అబద్ధమాడువారు నాశనమగుదురు అని ఉంటుంది బైబిల్ సాంప్రదాయం. అబద్ధమాడేవాడు పాడైపోతాడు, వాడు పైకి రాడు. ఎరుణా అని నా ఎదురుగుండి విజయవాడ ఉందని చెప్పినట్టు బాగుపడతాడు అనుకున్నారా? నువ్వు ఎక్కడున్నావు అదే చెప్పాలి. చిన్నదే కాదండి, అబద్ధం ఆడేద్దాం చెదిపాడైపోద్దాం అనుకున్నారా? దేవుడు ప్రతి దాన్ని క్షుణ్ణంగా చూసే దేవుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11 చెప్పింది కదా, ఆయన చూడండి, హెబ్రీ 4:10 చదవగలరు. ఆయన కను దృష్టికి మరుగులేక సమస్తమును తేటగా అని మాట ఉంటుంది. తేటగా కనిపిస్తూ ఉంటుందట. తేటగా అంటే ఓపెన్, నాక్, క్లియర్ అనే మాటలు ఉంటాయి బైబిల్లో. చాలా క్లియర్గా చూస్తారండి ఆయన, చాలా క్లియర్గా చూస్తారు. చిన్న అబద్ధమే కదని చెప్పి ఆయన ఊరుకోడు. ఆ అబద్ధానికి కూడా తగిన పనిష్మెంట్ ఉంటుంది. మీరు అనుకుంటారు కదా అబద్ధమే కదే ఏముంది అనుకుంటారు, కానీ అబద్ధం ఇచ్చి కూడా వ్యభిచారం, అబద్ధం ఇచ్చి కూడా దొంగతనం, అబద్ధం ఇచ్చి కూడా నరహత్య. ఎందుకంటే మొత్తం ఒకే లిస్ట్ కదండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం మొత్తం వస్తే డిస్టర్బ్ చేశారు దేవుడు. అన్ని సమానమే, దాంట్లో ఎక్కువ తక్కువ నీవు నిర్ణయిస్తున్నావు, కానీ అన్ని సమానం. అబద్ధం అంటే నరహత్యతో సమానం.